దివంగత సురేష్ బాబు ఒక మధ్యతరగతి వ్యక్తి. తన వద్దున్న పొదుపు చేసిన డబ్బుతో కూడేరు మండలం కమ్మూరులో మొత్తం 12.28 ఎకరాల విస్తీర్ణంలో గల 2 స్థలాలు కొనుగోలు చేశాడు. కాలం చేశాక అతని భార్య విజయశ్రీ ఆధీనంలో ఉన్నాయి. భవిష్యత్తులో తన 2 పిల్లలకు ఇద్దామనుకున్న ఆమెకు ఆడంగల్ పత్రాలు చూసుకోగా షాక్కు గురయ్యారు. ఏకంగా ఆధార్ నంబర్నే మార్చేసి సంతకం ఫోర్జరీ ద్వారా ఎక్కడో హైదరాబాద్కి తేరుకొని కూడేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పాపం ఈ దివ్యాంగుడిది మరింత దీనావస్థ. తను ఆధారపడ్డ 18 ఎకరాల వ్యవసాయ భూమిలో 11.76 ఎకరాల భూమిని నకిలీ దస్త్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ కానిచ్చారు. ఎన్ని కార్యాలయాలు తిరిగినా ఫలితం లేకపోవడంతో ఉన్న 7 ఎకరాలు కాపాడుకునేందుకు అటు అంగవైకల్యంతో పోరాడుతూనే నానా తంటాలు పడుతున్నాడు. ఇవి గడిచిన 5 సంవత్సరాలలో వైకాపా రాజ్యంలో ఉరవకొండ నియోజకవర్గంలో ఒక మాజీ ఎమ్మెల్యే అతని తనయుడు కనుసన్నల్లో జరిగిన భూభాగోతాలు. జగనన్న రాజ్యంలో పైకి సంక్షేమ జపం చేస్తూ తన నరనరాల్లో కమ్యూనిస్టు భావజాలం ఉంది అని చెప్పుకునే సదరు నేత వికలాంగులు, వితంతువులు, ఆర్థికంగా వెనుకబడ్డ సామాజిక వర్గాల వారు అనే తేడా లేకుండా భూ కబ్జాల్లో సామాజిక న్యాయం పాటిస్తున్నారు. అన్నట్టు గుడిలో లింగాన్ని మింగే మహానుభావుల్ని చూశారా? ఇదిగో ఇక్కడే ఉన్నారుగా. ఎందుకంటే ప్రఖ్యాత వీరభద్రస్వామి గుడి మాన్యం భూములు 80 సెంట్లను దర్జాగా కబ్జా చేసి ఇతరులకు అమ్మేసి పాపం ఆ దేవుడికే పంగనామాలు పెట్టారు. కాదేది కబ్జా కనర్హం అన్నట్టు గుడి, బడి, ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ ఇళ్ల స్థలాలు, చివరకు చెరువులు వీరి కంటపడ్డాయా? విశ్వేశ్వర స్వాహానే. ఉరవకొండ పట్టణంలో పంచిన ఇళ్ల పట్టాల్లో 600 స్థలాలు ఒక్కొక్కటి 3 లక్షలకు అమ్మేసి 18 కోట్ల సంపాదన. కమ్మూరు గ్రామంలో సర్వే నంబర్ 555లో నకిలీ దస్తావేజులు సృష్టించి 7 ఎకరాల భూమిని కబ్జా చేసి అనుమతుల కోసం ఎంఆర్ఓ, ఆర్డీఓలపై ఒత్తిడి. కురుబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి చెందిన 5.17 మరియు 5.10 ఎకరాల పూర్వీకుల స్థలాలు కబ్జా. ఇప్పేరు చెరువుకు నీరు విడుదల చేయకుండా ఇసుక, గ్రాఫెల్ దందా ద్వారా 15 కోట్లు. ఇలా 100 ఎకరాలపైనే ఈ అనకొండ భోంచేసింది. ఇలా ఒక దివ్యాంగుడు, కురుబ సామాజిక వర్గానికి చెందిన దిగువ మధ్యతరగతి వ్యక్తి, పిల్లలే తన భవిష్యత్తుగా జీవిస్తున్న ఒక వితంతు మహిళ, ఒక ఆచారి, ప్రభుత్వ స్థలాలు, పేదలకు పంచిన ఇళ్ల పట్టాలు, చివరికి ఆ వీరభద్రస్వామి భూములు, ఇలా బాధితులు సుమారు 10 వరకు ఉన్నారు. అన్నట్టు మీకు ఉరవకొండలో భూములుండి ఈ మధ్య చూసుకోలేదా? ముందు అవి ఎవరి పేరునుందో చూసుకోండి. ఎందుకంటే భూ బకాసురులున్నారు. తస్మత్ జాగ్రత్త.